హలో గైస్, వెల్కమ్ టు వ్లాగ్స్ తెలుగు. గైస్, ఈరోజు ఏంటంటే మనము హంగేరీ దేశపు రాజధాని ఉన్న బుదాపెస్ట్లో 3వ రోజు. ఫస్ట్ 2 రోజుల వీడియోలు కానీ చూడకపోతే చూసేయండి. నేను ఆల్రెడీ నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బుద్ధాలో ఏమేమి చూడాలి, పెస్ట్లో ఏమేమి చూడాలి అనేసి. సో డివైడ్ చేసేసి ఇప్పుడు ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే మనం హూఫ్ ఆఫ్ సెల్వి అనే బుదాపెస్ట్ నుంచి కొద్దిగా బయటకు వస్తే మీకు ట్రెక్కింగ్ స్పాట్స్ ఉంటాయి. ఆ ట్రెక్కింగ్కి స్పాట్స్ అన్నీ ఫ్రీనే అనమాట, దానికి ఏం ఎంట్రీ ఉండదు. కానీ మీరు ఈ రైల్వే స్టేషన్ ఎందుకు వచ్చినంటే పర్టికులర్గా ఇది చిల్డ్రన్స్ రైల్వే స్టేషన్ అంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ చిన్నపిల్లలు 10 years లోపల ఉంటారు. సో డ్రైవర్ పెద్దోడే, కానీ కండక్టర్స్ వీళ్ళందరూ కొద్దిగా క్రేజ్ ఉంటుంది చూసేదానికి. మీకు చూపిస్తాయి ఎలాగో లాస్ట్లో. సో తర్వాత వచ్చేసి ఏ అయితే ట్రెక్కింగ్ స్పాట్స్ వ్యూస్ ఉంటాయో అవన్నీ ఫ్రీనే. సో మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వేరే దారిలో కూడా వెళ్ళొచ్చు. నేను ఈ పర్టికులర్గా రావడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ చిన్నపిల్లలని బుడ్డోళ్ళు వర్క్ చేస్తే ఎట్లా ఏం కథ చూపిద్దాం అనేసి మీకు. సో చూస్తుండండి, వీడియో స్కిప్ చేయమాకండి. సో చలో గైస్, బస్సు దిగిన వెంటనే మీకు పక్కన ఈ వే కనపడిద్ది. మీకు ఈ వే ఎందుకు చూపిస్తున్నా అంటే కన్ఫ్యూజ్ అయిపోయి అటు సైడ్ వెళ్ళిపోతారు అనమాట. సో ఇట్లా పైకి వెళ్తే మీకు స్టేషన్ వచ్చేసింది ఊస్ ఎల్వీ అనేసి. సో ఈ స్టేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి గంటకు ఒక ట్రైనే ఉంటుంది అనమాట. గంటకి మిస్ అయిపోతే ఇంకో గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు ఏంటి ఏం కథ ఎట్లా అనేసి. సో ఈ ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ మీకు ఒక 1/2 hour జర్నీ ఉంటుంది అంతే పైకి. సో ఇట్లా బుడ్డోళ్ళతో అందరితో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. కంపల్సరీ మిస్ కావకండి. ఒకవేళ మీకు కుదిరితే సరేనా, బుదాపెస్ట్ అయిపోయేసి తర్వాత ఇంకా మీకు టైం ఉంటే అప్పుడు వెళ్ళండి ఈ ప్లేస్కి. సో ఇలా ఉంటుంది ఒక 1/2 hour జర్నీ ఆల్మోస్ట్. మొత్తం అడవిలోంచి తీసుకెళ్తాడు మీకు. సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదంతా అడవే మనం చూసేది. ఈ పిల్లలతో ట్రైన్లో గోల చేసుకుంటా అసలు భలే ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన టూర్ ఫీలింగ్ వస్తుంది అసలు ఈ పిల్లలతో పోతుంటే. అసలు గోల చేస్తుంటే అసలు గమ్మనే ఉన్నట్లు అంతేనా వీళ్ళందరూ. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అమ్మాయికి మహా అంటే 8 years కూడా ఉండవు. సో ఈ అమ్మాయి పనిచేస్తుంది ఇక్కడ టికెట్ సెలెక్టర్గా. ఇట్లుంటుంది ఎవరం అంతా. సో మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. సో ట్రైన్ మాస్టర్ అనమాట, జెండా ఊపుతాడు ఈ పిల్లోడు. భలే ఉన్నాడు. సో ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే జాంగ్ హేగి ఈ హిల్ పైనే ఉంటుంది అనమాట. మనం ఏదైతే పోతున్నామో ఇది ఎలిజబెత్ లుకౌట్ స్పాట్ అంటారు. సో అక్కడికి పోయిన తర్వాత ఎలాగో చెప్తాను ఎలిజబెత్ లుకౌట్ స్పాట్ ఏంటి అనేసి. కాస్త హైక్ చేయాల్సి వచ్చింది. ఒక 1/2 hour హైక్ ఉంటుంది. 1/2 hour to 45 minutes హైక్ ఉంటుంది. సో హైక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఒకవేళ దారి మర్చిపోతున్నారు అని తెలిస్తే మీకు ఇక్కడ ట్రయాంగిల్స్ ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క సింబల్ ఒక్కొక్క ప్లేస్కి పోతుంది అనమాట. సో ఆ ప్లేస్ బట్టి మీకు అర్థమైపోద్ది. గాయస్, వచ్చేసినాము ఎలిజబెత్ లుకౌట్ స్పాట్ దగ్గరికి. సో ఈ వెనకాల కనబడుతుందా అదే. సో ఇక్కడికి రావడానికి మీకు చాలా వేసే ఉన్నాయి. కొందరు వచ్చేసి 22A లేకపోతే 222 బస్ అని ఉంటుంది. ఈ మ్యాప్ ఉంటుంది కిందనే. సో ఆ బస్సులో అయినా వస్తారు. కొందరు వచ్చేసి నాలా చిల్డ్రన్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళి దాని పేరు వచ్చేసి హుంగిల్ స్లోవాగ్లీ. డిఫరెంట్ ఉంటాయి వీళ్ళ పేర్లన్నీ హంగేరీ వాళ్ళవి. సో ఆ బస్ స్టాండ్ నుంచి రావచ్చు, ఆ ట్రైన్ స్టేషన్ నుంచి రావచ్చు. ఇందాక మీకు వీడియోలో చూపించినట్టు క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలతో ఆడుకుంటా గోల చేసుకుంటా మీరు ఎట్లుంటుందంటే మీకు చిన్న పిల్లోడైన ఫీలింగ్ వచ్చింది. అలా అయినా రావచ్చు. సో అది దీనికి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు, ఫ్రీనే అనమాట. పదండి లోపల పోదాం. ఇంకా పైకి కూడా వెళ్ళచ్చు. నా వెనకాల కనపడుతున్నారు. సో ఆ పైకి కూడా పోవచ్చు. పోదాం బాండి. ఇంకా గైస్, ఈ ఎలిజబెత్ లుకౌట్ స్పాట్ ఏంట్రా అంటేసి బుదాపెస్ట్లోనే హైయెస్ట్ పీక్ పాయింట్లో ఉంటుంది అనమాట, కొండ మీద ఇది. సో ఈ నుంచి చూస్తే మొత్తం ఆల్మోస్ట్ అంతా బుదాపెస్ట్ అంతా కనపడిద్ది. బుదాపెస్టే కాకుండా చుట్టుపక్కల ఉన్న సిటీలు కూడా కనపడతాయి అనమాట. సో ఈ ఎలిజబెత్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆస్ట్రియన్ ఎంపరర్ ఎవరైతే మీకు ఉంటారో సిసి అనేసి ఆమెకు పేరుగా గుర్తుగా వీళ్ళు పెట్టినారనమాట. సో అది సంగతి, అంతకుమించి ఏం లేదు. దీని పేరు ఏంటి ఏం కథ అనేసి. సో ఇప్పుడు లోపలికి పోయిన వెంటనే మీకు హిస్టరీ దాని మీద ఏదైతే ఉంటుందో ఆ మొత్తం హిస్టరీ ఉంటుంది. ఇట్లా ఏంటి ఎందుకు కట్టామనేసి ఒక హిస్టరీ రాసి ఉంటుంది. మొత్తం బొమ్మలు మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి ఫోటోలో. సో ఇలా పైకి వెళ్ళిపోవడమే. గైస్, ఎలిజబెత్ లుకౌట్ టవర్ పై నుంచి ఇలా ఉంటుంది. నా వెనకాల చూసేది అంతా మీరు బుదాపెస్టే. అస్సలు నేనేం చెప్పలేను మాటల్లో ఈ ఫీలింగ్. సో ఇక్కడ ఈ వెనకాల చూసేది వేరే సిటీ, ఈ వెనకాల వేరే సిటీ, ఈ వెనకాల వేరే సిటీ. టోటల్ 4 సిటీల మధ్యలో కొండ మీద ఈ టవర్ ఉందన్నమాట. ది మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్తాను నేను. సో ఏదైతే పార్లమెంట్ ఓవర్ రేటెడ్ చేసి పెట్టినారో పార్లమెంట్ బొంగు ఏం ఉండదు అక్కడ. సో అలాంటి డబ్బులతో పెట్టుకునే దానికన్నా ఇలాంటి ఫ్రీగా ఉన్న ప్లేస్లకి రండి. సో దీనికి ఆల్రెడీ చెప్పిన ఎలా రావాలి ఏం కథ అనేసి. ఇంకా నెక్స్ట్ ప్లేస్ పోదాం పండి ఏం కథ అని. సో అది కూడా ఇంకో లుకౌట్ స్పాట్.
చెప్పినట్టు ఇదంతా బుదాపెస్ట్ సిటీ. సో దీని పక్కనే ఏంటంటే ఇంకో సిటీ ఉంటుంది ఇటు సైడ్, ఈ కొండల సైడ్. భలే ఉంటుంది అసలు చూసేదానికి. ఇదంతా అడవి, మనం చూసేదంతా అడవి హంగరీలో. సో మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట మనం. ఏంటంటే అది కూడా ఇంకో లుక్అవుట్ స్పాట్. సో అదేంటంటే దీనికన్నా చాలా కింద ఉంటుంది. సో ఇది ఇంత హైట్లో ఉండదు. సో ఆ లుక్అవుట్ స్పాట్కి వెళ్దాం. సో ఆ లుక్అవుట్ స్పాట్ వచ్చేసి ఈ స్టేషన్ నుంచి కాస్త హైకి వెళ్తే మళ్ళీ ఒక 15 to 20 minutes మనం వెళ్ళిపోతాం అనమాట ఆ లుక్అవుట్ స్పాట్కి. ఈ కొండేంట్రా బాబు, ఎక్కుతుంటే వస్తూనే ఉంది అమ్మా. సో చూడండి మీరు ఎలా ఉందో కొండ. సో ఇదే వచ్చేస్తాం ఆ లుక్అవుట్ స్పాట్. చూసేదానికి చాలా బాగుంటుంది, చిన్నదైనా కూడా. సో దాని పేరు వచ్చేసి క్యాన్కార్లో కిల్టో అంటారు. కిలేటో అంటేసి ఆ లుక్అవుట్ స్పాట్ని వీళ్ళ భాషలో కిలాటో అంటారు. సో గుర్తుపెట్టుకోండి సరేనా, మీకు పనికి వచ్చింది ఎప్పుడైనా. సో పైన ఇలా ఉంటుంది లుక్అవుట్ స్పాట్. వర్షం పడుతుంది కాబట్టి మీకు అంత క్లియర్గా కనకపోవచ్చు కానీ. సో గైస్ చూసిండ్రు కదా పైనుంచి ఎట్లుంటుంది ఏం కథ అనేసి. నేనేమంటానంటే ఒకవేళ మీరు బుదాపెస్ట్కి ప్లాన్ చేసేటట్టయితే ఫస్ట్ 4 వీడియోలు ఉంటాయి. అది బుదాపెస్ట్ 10 ప్లేసులు చూపించిన తర్వాత మీ దగ్గర టైం ఉంటే ఈ ప్లేసులకి రండి. సో ఇది కాస్త సిటీకి కాస్త దూరము, ఒక 1 hour ట్రావెల్ అనమాట. చాలామంది ప్రిఫర్ చేయరు. నేనంటే మన దగ్గర బొచ్చ టైం ఉంది కాబట్టి సో మీకు చూపించాలని చూపిస్తున్నా. మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి, మీరు ఫ్రీగా చూడాల్సినవి ఇవన్నీ అనేసి. సో అది ఇంకేముంది, ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లాస్ట్లో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే బుదాపెస్ట్కి వస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో చాలా ఈజీ, వాళ్ళకి ప్లాన్ చేసుకొని కూడా అనవసరము నన్ను అడిగితే. సో నేను చూపించిన ప్లేస్లు అన్నీ జస్ట్ ఫాలో అయితే చాలు, కళ్ళు మూసుకొని ఒకదాని తర్వాత ఒకటి. సో ఏదైతే వర్త్ ఉన్నాయో అవి చూపించాను మీకు. ఇవి కాకుండా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ నేను ఎందుకో నాకు వర్త్ అనిపించలే కాబట్టి మీకు చూపిలా. సో మీరు అలా కూడా చూసుకోవచ్చు. 4 వీడియోలు ఉంటాయి, 4 వీడియోలు చూడండి. Day 1 Day 2 సరేనా. ఒక రోజు బుద్ధ, ఇంకో రోజు పెస్ట్ కవర్ చేసిన 10 ప్లేస్లు. సో ఇది 3వ రోజు. 3వ రోజులో ఇదన్నమాట అబ్బాయి. సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ తర్వాత వచ్చేసి నచ్చకపోయినా కామెంట్ చేయండి సరేనా. నచ్చలేదని అయినా కామెంట్ చేయండి, ఏదో ఒకటి అయితే రియాక్ట్ కండి. సో ఎవరైతే బుదాపెస్ట్కి వస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. సో అది లాస్ట్లో రిక్వెస్ట్ ఉంటుంది కదా మంది ఎప్పుడు. సో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన ఛానల్ పేరు ఏందో, వీవ్లాగ్స్ తెలుగు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బుదాపెస్ట్. చాలా బాయ్.